హాయ్ అండి, హాయ్ అందరికీ. వెల్కమ్ టు బాను ట్రెండింగ్ టైలర్ ఛానల్. ఈరోజైతే మనం హై నెక్ బ్లౌజ్ అయితే కటింగ్ అయితే చూసేద్దాం. హై నెక్ ఉన్నప్పుడు ఎలా కట్ చేసుకోవాలి ఏంటి అన్నది చూసేద్దాం. ఫస్ట్ అయితే మెజర్మెంట్ బ్లౌజ్ అయితే ఇలా పెట్టేసుకొని వీడియోలో చూపించిన విధంగా అయితే మార్క్ చేసేసుకొని లూజ్ దగ్గర ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టేసుకొని ఇలా మార్క్ చేసేసుకొని వీడియోలో చూపించిన దగ్గర మార్క్ చేసుకోవాలి. నెక్ కోసం అండ్ షోల్డర్స్ కోసం నడుం దగ్గర ఖర్చు కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా, 1.5 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం అండ్ కింద నడుం పట్టి కోసం ఇలా ఎక్స్ట్రా పెట్టేసుకొని స్కేల్ తీసేసుకొని మార్క్ చేసేసుకోవాలి. బ్లౌజ్ని బ్యాక్ పార్ట్ బ్లౌజ్ అయితే బ్యాక్ పార్ట్ అయితే ఇప్పుడు మనం కట్ చేస్తున్నాము. నెక్ కానీ చంక భాగం కానీ షోల్డర్స్ కానీ ఇలా అన్నీ ఇక్కడ చూడండి. హై నెక్ ఉన్న వాళ్ళకి నెక్ అయితే హై ఉంటుంది కదా, ఇక్కడ ఈ స్పేస్ అన్నది పెంచుకోవాలన్నమాట. హై నెక్ ఉన్న వాళ్ళకి ఇక్కడ స్పేస్ నెక్ దగ్గర అయితే 3 అండ్ షోల్డర్స్ 3 ఉంది కదా, మామూలుగా అయితే అంత ఉండదు హై నెక్ కాబట్టి 3 పెట్టారు. మామూలుగా అయితే షోల్డర్ 2.5 ఉంటుంది. కొంచెం పెంచుకుంటాం అన్నమాట. అక్కడ హై నెక్ ఉన్నప్పుడు నెక్ స్పేస్ అయితే 2, మామూలు నెక్ అయితే షోల్డర్స్ అయితే 2.5 పెడతాము. హై నెక్ కాబట్టి 3+3 పెట్టామన్నమాట. మెజర్మెంట్ బ్లౌజ్ కూడా ఉంటుంది, చూస్తే అర్థమైపోతుంది. హై నెక్కి అలానే పెట్టాలి, కొంచెం ఎక్కువ స్పేస్ తీసుకొని కట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు హ్యాండ్స్ కూడా చూసేద్దాం, కట్ చేసుకుందాం. పట్టీ కోసం హ్యాండ్స్ అయితే పట్టీ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని పట్టీ కోసం అలా మార్క్ చేసేసుకొని హ్యాండ్స్ లూజ్ కూడా చూసేసుకొని ఎక్స్ట్రా మళ్ళీ లూజ్ కోసం 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకొని మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలి. వీడియో చూడండి, మీకు చూసి ఎలా ఉందో చూసి నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఎలా ఉంది వీడియో అన్నది కామెంట్ చేయండి. ఇలా మార్క్ చేసేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్ని ఫాలో అవ్వాలి. ఫస్ట్ డౌన్కి ఇలా డౌన్ చేసేసుకోవాలి క్రాస్కి. అక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది నాకు. కావాలంటే మీరు ఇంకో 1/2 ఇంచ్ కొంచెం ఎక్కువ ఉన్నప్పుడు ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుంటుంది. కొంచెం ఖర్చు కోసం ఎక్కువ. నాకు ఇక్కడ 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వచ్చింది, ఇంకో 1/2 ఇంచ్ ఉంటే ఇంకా మంచిది అనమాట. హ్యాండ్స్ కూడా కటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఇలా ఓపెన్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ కోసం లోతు కట్ చేసుకుందాం. ఇలా అయితే ఫ్రంట్ పార్ట్ తీసేసుకొని ఇప్పుడు ఇలా వీడియోలో చూపించిన విధంగా అయితే మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ పార్ట్కి మార్క్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ని మనం ఇలా మార్క్ చేసుకున్నాం కదా షేప్, బ్యాక్ పార్ట్ ఎక్స్ట్రా ఉన్నది ఇలా మడత పెట్టేసుకొని కొంచెం క్రాస్ ఉంటే క్రాస్ పీస్ కానీ స్ట్రైట్ పీస్ కానీ మీకు నచ్చింది బ్లౌజ్ ఏ మెజర్మెంట్లో ఉంది, క్రాస్లో ఉందా స్ట్రైట్గానే ఉందా క్లాత్ అనేది చూసుకొని ఇలా పెట్టేసుకొని, క్రాస్గానే ఉంది నేను తీసుకున్న మెజర్మెంట్ బ్లౌజ్ అయితే. సో నేను క్రాస్గానే వేసాను. హై నెక్స్కి అయితే ఆల్మోస్ట్ చాలా క్రాస్ ఉండవు. నేను తీసుకున్న బ్లౌజ్ క్రాస్గా ఉంది. ఇలా నెక్ కూడా మార్క్ చేసుకొని ఇక్కడ 4 హుక్స్ దగ్గర ఇలా మార్క్ చేసేసుకొని వీడియోని చూస్తూ ఫాలో అవ్వండి, మీకు అర్థమైపోద్ది మొత్తం. ఇంకా చంక భాగం కానీ నెక్ కానీ ఇలా అంతా బ్యాక్ పార్ట్కే ఫాలో అయిపోయి నెక్ కొంచెం ఎక్కువ ఉంటుంది. ఫ్రంట్ హై నెక్ కాబట్టి వెనుక హై ఉంటుంది, ఫ్రంట్ కొంచెం డౌన్ ఉంటుంది. మనం చూసి మెజర్మెంట్ బ్లౌజ్ని చూసి పెట్టుకోవాలి. ఇక్కడ 4 హుక్స్ దగ్గర మార్క్ చేసాను కదా, అది కూడా మార్క్ చేసేసుకోవాలి. ఇక్కడ నాకు ఫ్రంట్ పార్ట్లో షేప్ బెల్ట్ నాకు జాయింట్ పడింది, జాయింట్ కూడా చూపిస్తాను అండి. ఇక్కడ జాయింట్ పడుతుంది చూడండి సైడ్స్లో. నేను జాయింట్ అన్నది ఇక్కడ చంక భాగంలోకి తీసుకున్నాను, అలా వచ్చేలాగా క్రియేట్ చేసుకున్నాను ఇటు సైడ్కి పెట్టి. మీరు కూడా
ఆల్మోస్ట్ జాయింట్ వస్తే కనబడని అంటే నాకు జాయింట్ వస్తే ఖర్చు ప్లేస్లో వెళ్ళిపోతుంది కాబట్టి నేను ఇక్కడికి జాయింట్ అన్నది వచ్చేలాగా పెట్టుకున్నాను. చూడండి ఇప్పుడు ఇక్కడ ఇలా కూడా మార్క్ చేసుకొని సైడ్స్ మొత్తం ఇలా డ్రా చేసేసుకొని కట్ చేసేసుకోవడమే, మార్క్ చేసేసుకొని ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం ఆల్మోస్ట్ అయిపోయింది. మా ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే. చాలా వరకు అన్ని బ్లౌజ్ డ్రెస్సెస్ కానీ డ్రెస్సెస్ చాలా తక్కువ, అన్ని బ్లౌజెస్ ఉన్నాయి. ఒకసారి చూడండి, చూసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. షేప్స్ అన్నది చూడండి, ఇలా ఇది పర్ఫెక్ట్గా స్టిచ్ చేసిన షేప్స్ నేను మార్క్ చేస్తున్నాను. ఇది స్టిచ్ చేయడానికి ముందు కొంచెం కట్స్ పెట్టుకుంటే గుర్తుంటుంది అన్నమాట. ఈ డాట్స్ ఎలా కుట్టాలి అన్నది, ఎక్కడ వరకు కుట్టాము ఇప్పుడు మార్క్ చేసుకున్నది ఒకవేళ చెరిగిపోయినా ఇలా కట్స్ కొంచెం గుర్తు పెట్టుకుంటే కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పి కొంచెం కట్స్ వేసుకున్నాము. ఇది జాయింట్ పీస్, అది కూడా అందులో పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి మనం. ఆల్మోస్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ కూడా అయిపోయింది. ఇప్పుడైతే షేప్ బెల్ట్స్ కూడా కట్ చేసేసుకుంటే అయిపోతుంది మనకి. షేప్ బెల్ట్స్ కోసం అయితే ఉక్స్ పార్ట్ ఉంటుంది కదా, అది తీసేసుకొని ఫ్రంట్ది ఇలా మార్క్ చేసేసుకొని 3 ఉంది నిలువున, అటు సైడ్ అయితే 2.5 ఉంది. మనం 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోవాలి. ఖర్చులో వెళ్ళిపోతుంది కాబట్టి 3 ఉంటే 3.5 పెట్టి, 2.5 ఉంటే 3 పెట్టేసుకొని ఇలా క్రాస్ తీసేసుకొని ఇది కూడా కట్ చేసేసుకుంటే షేప్ బెల్ట్ కూడా అయిపోతుంది. మన బ్లౌజ్ అయితే కటింగ్ టోటల్గా అయిపోతుంది. వీడియో చూడండి, ఎవరైనా చూసి మీకు ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి, నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఎటువంటి వీడియో కావాలన్నా కూడా నాకు కామెంట్ చేయండి. వీడియో చూసి నెక్స్ట్ అయితే నేను వీడియో చూసి తీస్తాను, మీరు చేసే కామెంట్ చూసి వీడియో తీస్తాను. థ్యాంక్ యూ మీ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. కట్స్ వేసుకున్నాను, బ్యాక్ సైడ్కి ఉక్స్ పార్ట్కి బ్యాక్ సైడ్కి తేడా తెలియడానికి కట్ వేసుకున్నాను. మన బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ, థ్యాంక్ యూ. బాయ్ బాయ్.